ఒక ముసలి ఆవిడ చేతిలో ఎవరో డ్రగ్స్ ప్యాకెట్ ని వేస్తారు. ఈ ముసలి ఆవిడ ఆ డ్రగ్స్ ప్యాకెట్ ని పోలీసులకు ఇవ్వకుండా మాఫియా బాస్ కిస్తుంది. ఇది చూసి మాఫియా బాస్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఈ ముసలి ఆవిడకి 80 సంవత్సరాలు ఉంటాయి. ముసలి ఆవిడ ఇలా చెప్తుంది, నేను కూడా మీ గ్యాంగ్ లో చేరి డ్రగ్స్ ని అమ్ముతానని. ఇంకా ఈమె ఇలా చెప్తుంది, పోలీసులు చాలా మంది మిమ్మల్ని వెతుకుతున్నారు, దీంతో మీకు డ్రగ్స్ అమ్మడం కష్టం అవుతుంది. కానీ నాకు కాదు, నాకు 80 సంవత్సరాలు, నేను డ్రగ్స్ ని చాలా ఈజీగా అమ్మగలను, నా మీద పోలీసులకు కూడా అనుమానం రాదు. ఈమె మాటలన్నీ విని బాస్ ఆమెకు 100 గ్రాముల డ్రగ్స్ ఇస్తాడు. తర్వాత ఈమె రోడ్లపైన తిరుగుతూ ప్రతి ఒక్కరితో ఇలా అడుగుతూ ఉంటుంది, మీరు డ్రగ్స్ కొనుక్కుంటారా అని. అక్కడ ఉన్న వాళ్ళు ఈమెను చూసి చాలా భయపడిపోతారు, ఎందుకంటే ఈమె ఏమైనా పోలీస్ ఇన్ఫార్మరా అని. ఇంకా ఈమె ఏదో విధంగా తన ఫస్ట్ కస్టమర్ ని పట్టుకుంటుంది. దీంతో అక్కడున్న వారికి తెలుస్తుంది ఈమె పోలీస్ ఇన్ఫార్మర్ కాదు అని. దీంతో ఈమె దగ్గరున్న సరుకు 2 రోజుల్లోనే అమ్ముడిపోతుంది. తర్వాత ఈమె డబ్బులు తీసుకుని బాస్ దగ్గరకు వెళ్తుంది. బాస్ ఈమెకు కమిషన్ కూడా ఇస్తాడు. ఇంకా ఈసారి ఈమెకు 1 కిలో ప్యాకెట్ ఇస్తాడు. ఈమె ఎటువంటి ప్రదేశంలో తిరిగేదంటే అక్కడికి చాలా మంది గ్యాంగ్స్ వచ్చేవాళ్ళు. ఆ ప్రదేశంలో సెక్యూరిటీ కూడా చాలా వీక్ గా ఉంటుంది. దీంతో ఈమె సరుకు చాలా తొందరగా అమ్ముడిపోయేది. ఇంకా ఆ ముసలి ఆవిడ ఒక పెద్ద సప్లయర్ గా మారుతుంది. ఇక్కడ చూస్తే వేరే వ్యక్తుల సరుకు అనేది అమ్ముడుపోవడం లేదు. దీంతో వాళ్ళు ఆ ముసలి ఆవిడని పట్టుకొని ఆమె దగ్గర ఉన్న సరుకు ఇంకా డబ్బులని తీసుకుని ఆమెను బెదిరిస్తారు. ఇంకొకసారి నువ్వు ఈ ప్రదేశంలో కనిపిస్తే నీ కాళ్ళు చేతులు విరక్కొడతామని.